హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం వచ్చేసి కాకరకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇది వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాకరకాయ, ఆనియన్, టమాటో, ధనియా జీలకర్ర పొడి అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఇది వచ్చేసి పల్లి అండ్ పుట్నాలు, చింతపండు. ఇది టోటల్ మిక్సీ కొట్టుకోవాలండి. ఈ టమాటా కూడా ప్యూరీ చేసుకోవాలి. బెల్లం, స్వీట్ ఇష్టం ఉంటే అంటే ఇది కంపల్సరీ అవసరం ఉంటుంది, ఎందుకంటే మనకి కాకరకాయ చేదు కదా, అందుకు దీని కాంబినేషన్కి బెల్లం కంపల్సరీ. అండ్ ఆనియన్ పోపులోకి, అండ్ గార్నిష్కి కొత్తిమీర. ఓకేనా? మనము కాకరకాయనండి పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇది టోటల్గా పీల్ ఆఫ్ చేసేసి పీసెస్ చేసేసుకుందాము. ఈ కాకరకాయలని ఎంత పీల్ ఆఫ్ చేసుకుంటే మనకు చేదు అంత తగ్గిపోతుందండి. మన సాల్ట్ వాటర్లో వేయాల్సిన అవసరమే ఉండదు. సాల్ట్ వాటర్లో వేస్తే దీని రియల్ టేస్ట్ అనేది పోతుందండి, హెల్త్కి కూడా అంత బెనిఫిట్ ఉండదు. అప్పుడు ఒకసారి వీటిని వాష్ చేసేసుకొని జస్ట్ అలా వాటర్లో వాష్ చేసేసుకుంటే పీల్ ఆఫ్ చేసిన ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు వీటిని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇలా సెంటర్లో ఒక చీలిక పెట్టేసుకుందాము, ఎందుకంటే ఫ్రై అయినప్పుడు మనకి ఇది ఎక్కడ మళ్ళీ కరెక్ట్ స్టేజ్లో ఫ్రై అవ్వడానికి వీలవుతుంది. ఓకే, ఇలా మనకి కాకరకాయలన్నీ రెడీ అయిపోయాయి. ఓకే, వీటిని మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. అన్నీ ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్కి తీసుకుందాము. నెక్స్ట్ మిగిలిన కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి కర్రీ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఇదే మనము పోపుకి యూజ్ చేసుకుందాము. పోపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, అండ్ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఆనియన్ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. పసుపు మొదట్లోనే వేస్తే ఎలా ఉంటుందంటే ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా టేస్ట్ ఉంటుంది, లేదంటే పసుపు వాసన ఉంటుంది. ఆనియన్స్ కొద్దిగా మగ్గడానికి మూత పెట్టేద్దాము. ఓకే అండి, ఇది
మగ్గిపోయింది. ఆనియన్ మనకి చాలా వరకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులో మనం రెడీ పెట్టుకున్న ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, సాల్ట్ వచ్చేసి మనకి గ్రేవీలో వేసుకున్నామంటే అప్పుడు కరిగిపోతుంది. ఎలాగో ఈ కల్లుప్పు అంటారు దీన్ని. ఇది యూజ్ చేస్తే మనకి హెల్త్ కూడా మంచిది కదా, అందుకని ఇది వాడుతున్నాము. ఇది వచ్చేసి మనం గ్రేవీలో యూజ్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టమాటా ప్యూరీ, కొద్దిగా పచ్చి వాసన వేడిపోయే వరకు కొద్దిగా ఫ్రై చేద్దాము. కనుక చాలా మంచిదండి కాకరకాయ. ఏ విధంగా తిన్నా కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. సాల్ట్ చెప్పాను కదా, గ్రేవీలో వేసేస్తే మనకి వాటర్స్లో ఇది కూడా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ బెల్లము, నెక్స్ట్ వచ్చేసి పల్లి పౌడర్, పల్లి అండ్ పుట్నాలు చింతపండు పౌడర్ ఉంది కదా అది, ఇందులో వచ్చేసి కొద్దిగా మనము వాటర్ యూజ్ చేద్దామండి, గ్రేవీ అవ్వాలి కదా. ఇంకా కొద్దిగా వాటర్ అవసరం అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి గ్రేవీ మంచి ఒక థిక్నెస్ వస్తుందండి. బెల్లం వలన మంచిగా కాకరకాయ చేదు అండ్ ఈ బెల్లం ఒక స్వీటిష్ అంత టేస్ట్ డిఫరెంట్గా అవుతుంది. ట్రై చేయండి అందరూ. గ్రేవీ ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటాము. ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గనిస్తే మనకి కాకరకాయలు కనుక గ్రేవీ చక్కగా పట్టుకుంటుంది. చక్కగా ఒక ఆయిల్ కూడా మంచిగా పైకి వస్తుంది. అంటే ఇది బాగా చక్కగా కుక్ అయిపోయినట్టు మనకి. ఓకే, ఇది వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ.